బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఈ రోజు వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. మరి ఈ రోజు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు భారీ, అతి భారీ వర్షాలు ఏమైనా కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని స్టాని మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి కదా. సో నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది మ్యామ్? మనకి దాదాపుగా ఉపరితల ఆవర్తనం దాదాపుగా అల్పపీడనంగా మారడం చెందింది. నిన్న చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అంటే ఈశాన్య తెలంగాణ జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. కొమరంభీంలో అత్యధికంగా మనకు 18 సెంటీమీటర్ల వర్షపాతం, అతి భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అలాగే చుట్టుపక్కల చాలా చోట్ల మనకి అతి భారీ వర్షపాతం, అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా చాలా ప్రదేశాల్లో మనకి భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. సో ఈ రోజుకి సంబంధించి ఎట్లా ఉంది మేము? సో ప్రస్తుతం అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుందని చెప్పారు కదా, ఏ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు? ప్రస్తుతానికి అల్పపీడనం అనేది వాయుగుండంగా మార్పు చెందడం జరిగింది. వాయుగుండం ప్రస్తుతానికి మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర మరియు ఒడిస్సా కోస్ట్ దీనికి ఆనుకొని ఉంది. దాదాపుగా ఇది వచ్చే 24 గంటల్లోని ఉత్తర మరియు దక్షిణ వాయువ్య దిశగా మూవ్ అవుతూ ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తీరాన్ని దాటే సమయంలో దాదాపుగా ఉత్తర కోస్తాంధ్ర మరియు అలాగే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మనకి విదర్భ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణ జిల్లా చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని, అలాగే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అక్కడక్కడ మనకి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు తీరం దాటే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. ఆయా జిల్లాలకి మనం రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. పలు జిల్లాల్లోనైతే భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ రెడ్ అలర్ట్కి సంబంధించి కూడా అక్కడ ఉన్న అధికారులకు అన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇక్కడ కూడా జిహెచ్ఎంసీకి అన్ని హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాలు అయితే మరొక 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ చందుతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.